ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు వీడియోలో మన బాబా గారి సందేశం అండి. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఎంతగానో ఇష్టపడే వ్యక్తి ఎక్కువగా నీ గురించే ఆలోచిస్తున్నారమ్మా. రాత్రంతా కూడా నిద్రపోకుండా ఓవర్గా ఆలోచిస్తున్నారు తల్లి. నీ జీవితంలో ఉండటం వలన నీకు మంచి జరుగుతుందో లేదో చెబుతాను విను తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారు, ఆయన సందేశంలోని పరమార్థం ఏమిటో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాం, మీకు తెలిసిన గురువు గారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జాతకం చెప్తారండి. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీ సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్ళి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా సరే ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువు గారి దగ్గర దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా చూపించుకుంటారు ఫ్రెండ్స్. చాలామందికి అయితే వారి సమస్యలకి పరిష్కారం అనేది దొరికింది. కాబట్టి మీరు కూడా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ గురువు గారిని కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలని పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి తెలుసుకున్నారా? వారు చేసిన తప్పు తెలుసుకున్నారా? అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది, కారణం ఏమిటి అని నైట్ అంతా కూడా ఏ విధంగా ఆలోచించారో తెలుసుకుందామండి. ఈ వ్యక్తి అయితే నిన్న రాత్రి మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచించారండి. మీ గురించి ఆలోచించటం వల్ల నిజంగా వారికైతే నిద్ర కూడా పట్టలేదండి. వాళ్ళు ఎంత మెంటల్ టెన్షన్లో ఉన్నారో, స్ట్రెస్లో ఉన్నారో, ఎంత ఓవర్ థింకింగ్గా ఉన్నారో ఈ చీటీ ద్వారా తెలుస్తుందండి. సో నిన్న రాత్రి అయితే ఈ వ్యక్తి మీ గురించి చాలా గట్టిగా ఆలోచించారండి. నిద్ర కూడా పట్టలేదండి. అది గిల్టీ ఫీలింగ్తో కావచ్చు, బాధతో కావచ్చు. బాగా అయితే ఏడ్చారండి. చాలా బాధగా ఏడుస్తున్నారండి ఈ వ్యక్తి. ఎందుకంటే వాళ్ళు మీ నుంచి దూరమైన తర్వాత ఓవర్ థింకింగ్ చేయటము, నిద్ర పట్టకపోవటము, బాధగా ఫీల్ అవుతున్నారండి. నిజంగా అయితే వాళ్ళు మీ గురించి చాలా డిస్టర్బ్ అవుతున్నారు. రాత్రి అయితే వీళ్ళు అసలు నిద్రపోలేదండి. ఈ కార్డు ద్వారా అయితే చెప్పవచ్చండి. అయితే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడండి. ఆ వ్యక్తి బయటికి చెప్పటం లేదు, కానీ మనసులో చాలా బాధపడుతున్నారు. మీ గురించి చాలా ఎమోషనల్గా ఉంటున్నారు, కానీ మధ్య మనస్పర్ధలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే మీరేం మాట్లాడినా వాళ్ళకి అర్థం కాకపోవటం, ఏం మాట్లాడినా సరే తప్పుగా అర్థం చేసుకోవటం, మీరు పాజిటివ్గా మాట్లాడితే వారు నెగిటివ్గా తీసుకోవటము, ఇలా చాలా చాలా ఇల్యూషన్స్ అయితే ఉన్నాయండి ఈ వ్యక్తికి. వీళ్ళైతే ఎక్కువగా మీ గురించి మిస్అండర్స్టాండ్ చేసుకున్నారండి. వాళ్ళే తప్పులు చేసి, వాళ్ళే మిస్అండర్స్టాండింగ్ చేసుకుని, వాళ్ళే మీ నుంచి వెళ్ళిపోయి మిమ్మల్ని అయితే బాధ పెట్టారండి. ఇప్పుడైతే వాళ్ళు చాలా డిప్రెషన్లో అయితే ఉన్నారు. కూడా వారికి క్లారిటీ అనిపించటం లేదండి. మీ విషయంలో తప్పులైతే వాళ్ళకి గుర్తొస్తున్నాయండి. మీ విషయంలో ఏ తప్పులైతే చేశారో, ఎలా బిహేవ్ చేశారో ఇదంతా కూడా వాళ్ళకి గుర్తొస్తున్నాయండి. వాళ్ళు మీ ఎదురుగుండా నిలబడి, నేను ఈ తప్పు చేశాను, మళ్ళీ నా లైఫ్లోకి రా, నన్ను క్షమించు, మళ్ళీ మనం కలిసి ఉందాము, మనమిద్దరం కూడా ఎంతో హ్యాపీగా ఉందాము అని వాళ్ళు మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు. చాలా బాధపడి ఏడుస్తున్నారు. మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతున్నారు. తిరిగి వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నాను అని చెప్పడానికి వాళ్ళైతే భయపడుతున్నారండి. మీ మధ్య ఏదైనా జరిగి ఉండొచ్చండి. ఎటువంటి మనస్పర్ధలైనా సరే వచ్చి ఉండొచ్చు. నువ్వు నా లైఫ్లోకి రా, మనం కలిసి ఉందాము అని చెప్పాలని ఉంది, కానీ వాళ్ళైతే చాలా భయపడుతున్నారండి. ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు ఒకవేళ కనెక్ట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళకి మెచ్యూరిటీ అనేది పెరిగిందండి. ఆ వ్యక్తి అయితే ఇప్పుడు మీకు చాలా వాల్యూ ఇస్తున్నారు. అయితే మీ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆలోచించి వారి తప్పులు తెలుసుకుని, నేను చేసింది తప్పు, మళ్ళీ ఈ తప్పు చేయకూడదు అని అయితే వారు అనుకుంటున్నారండి. మంచి లెసన్ అయితే వాళ్ళు నేర్చుకుంటున్నారండి. అది కూడా ఒక మెచ్యూరిటీ లెవెల్లో. వాళ్ళైతే ఎమోషనల్గా అయితే చాలా ఫీల్ అవుతున్నారండి మీ విషయంలో. వీడియో ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే కనెక్ట్ అవుతుందో
వారైతే మీరు అనుకుంటున్నది తప్పండి. ఆ వ్యక్తికి మీ మీద ప్రేమ లేదు, ఎటువంటి ఫీలింగ్స్ లేవు అని అయితే మీరు అనుకుంటున్నారు. అది ముమ్మాటికి తప్పండి. వ్యక్తికి మనసు నిండా మీరే ఉన్నారు. బయటికి అలా కనిపిస్తున్నారేమో కానీ ఎటువంటి బాధలు లేవు, చాలా హ్యాపీగా దర్జాగా ఉన్నాను అని మీకు అనిపిస్తే గనక అది ఒక మాస్క్ అండి. అదైతే ఫేకు. వారైతే అస్సలు హ్యాపీగా లేరు. మీ మీదైతే ఓవర్ ఎమోషన్ ఉంది, ఓవర్ థింకింగ్ ఉంది. మీతో మాట్లాడాలని ఉంది. వారు చేసిన తప్పులు వారికి తెలుస్తున్నాయి. వాళ్ళకి ఇగో ఉండటం వల్ల ఇదంతా కూడా మీకు చెప్పలేకపోయారండి. మనసులో అయితే ప్రేమ అనేది చాలా ఎక్కువగా మీ మీద ఉందండి. అలాగే చాలా బాధపడుతున్నారు. మీకోసం అయితే చాలా ఎదురు చూస్తూ ఉంటున్నారండి. మీరు కూడా కోపంతో ఆ వ్యక్తికి ఫోన్ చేయటం కానీ మెసేజ్ చేయటం కానీ ఆపేయటం వలన ఆ వ్యక్తి కూడా చాలా ఫీల్ అవుతున్నారండి. ఆ వ్యక్తి అయితే మెసేజ్ కానీ ఫోన్ కాల్ కానీ వస్తుందా అని చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారండి. ఇప్పటికీ కూడా మీ మీద స్ట్రాంగ్ ఎమోషన్స్ అయితే ఉన్నాయండి. మీ గురించి అయితే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. వారికైతే మీ మీద ఒక హోప్ ఉందండి. వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. అంటే మేము మళ్ళీ కలిసి ఉంటాము, మా మధ్యన ప్రేమ అనేది మళ్ళీ పుడుతుంది, మా ఇద్దరి మధ్య బాండింగ్ బాగుంటుంది, నేను అయితే నాకు ఇష్టమైన వ్యక్తితో నేను హ్యాపీగా ఉంటాను, మేము కలిసి ఉంటాము అని అయితే ఆ వ్యక్తి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని వాళ్ళైతే ఒక ఏంజెల్ లాగా, అంటే ఒక మహారాణిలా అనుకుంటున్నారండి. మీరు గనక వారితో ఉంటే ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటారు. మీరు వారితో ఉంటే లైఫ్ జర్నీ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది అని అయితే వారు అనుకుంటున్నారండి. రాత్రి అయితే వారు ఎక్కువగా మిమ్మల్ని గుర్తు చేసుకుని ఏడ్చారు అని అయితే చెప్పవచ్చండి. వారు మీ రిలేషన్షిప్లో చేసిన తప్పులు తెలుసుకున్నారు, బాధపడుతున్నారు, మిమ్మల్ని ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నారు. మీ విషయంలో ఏదైనా సరే చెయ్యాలి, మిమ్మల్ని సంతోషంగా చూసుకోవాలి, ఎలాగైనా మీరు అడిగింది ఇవ్వాలి, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అయితే వారు అనుకుంటున్నారండి. ఖచ్చితంగా ఈ వ్యక్తి మీతో మాట్లాడటం అనేది జరుగుతుందండి. ఖచ్చితంగా జరుగుతుంది. రాత్రి వారి ఆలోచనలు అయితే మామూలుగా లేవండి. మీ మీద ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఆ ఆలోచనలతోటి వారికి ఎలా నిద్రపడుతుందండి, ఎలా ఆహారం తినగలుగుతారు? నిజానికైతే ఆ వ్యక్తి మీ గురించి చాలా అంటే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఈ సత్యాన్ని అయితే మీరు గ్రహించాలండి. కనుక మీరు కూడా అర్థం చేసుకుంటే ఇద్దరూ కూడా కలిసి సంతోషంగా ఉండగలుగుతారండి. ఫ్రెండ్స్, ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు కనెక్ట్ అయింది అనుకుంటున్నాను. ఒక ఎంటర్టైన్మెంట్గా తీసుకోండి. కనెక్ట్ అవ్వని వారైతేనే, కనెక్ట్ అయితే కనుక హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఏదేమైనా ఇష్టపడిన వారి మధ్య గొడవలు వస్తే ఒకరికి ఒకరు తగ్గి ఉంటే ఇద్దరి మధ్య ప్రేమ అనేది బలపడుతుందండి. ఇలా ఏమైనా మనస్పర్ధలు వచ్చి విడిపోయి ఉంటే, ఎదుటి వ్యక్తిలో ఏమైనా పొరపాట్లు ఉంటే కొన్ని రోజులకు మనకు తెలుస్తుందండి. ఆ వ్యక్తిలో మార్పులు వచ్చాయి, నన్ను అర్థం చేసుకుంటున్నాడు అన్న ఫీలింగ్స్ అయితే మీకు తెలుస్తాయి. అలాంటప్పుడు మీరు ఒక మెట్టు దిగైనా సరే ఆ వ్యక్తిని మీరు కాంటాక్ట్ అయినట్లయితే తప్పకుండా ఇద్దరి మధ్య బంధం అనేది బలపడుతుందండి. ఎందుకంటే ఆ వ్యక్తిలో మార్పు వచ్చినా సరే మీ దగ్గరికి రావడానికి భయపడవచ్చు. ఎందుకంటే నేను తప్పు చేశాను అన్న ఫీలింగ్తో ఉండవచ్చు. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలండి. ఆ వ్యక్తిలో మార్పు వచ్చింది అన్న విషయం మీకు తెలిసినట్లయితే ఖచ్చితంగా ఒక అడుగు మీరు ముందుకు వేసి ఆ వ్యక్తిని కాంటాక్ట్ అవ్వండి. అప్పుడు మీ బంధం బలపడుతుంది, ఆనందంగా సంతోషంగా ఉంటారు. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.